హలో జూనియర్స్, వెల్కమ్ టు లెర్న్ జూనియర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వరుణ్, ఒంగోలు IIIT స్టూడెంట్ని. సో ఇంకొన్ని రోజుల్లోనే మనం IIIT ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అయితే IIIT ఫ్రీ కోచింగ్ కంటే ముందు మనం ఇప్పుడు ఎందులో ఉన్నాం? సెల్ఫ్ టెస్ట్ సిరీస్లో ఉన్నాం. సో సెల్ఫ్ టెస్ట్ సిరీస్ అంటే ఏంటి? సో ఈ సెల్ఫ్ టెస్ట్ ప్రోగ్రాంలో 3 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఏమేమి సబ్జెక్ట్స్కి సంబంధించి IIIT ఎంట్రన్స్ టెస్ట్లో ఏ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్లు అడుగుతారో ఆ సబ్జెక్ట్స్ ఏమిటివి? అవి మ్యాథ్స్, పిఎస్, ఎన్ఎస్. సో అయితే ఈ మ్యాథ్స్, పిఎస్సి, ఎన్ఎస్సి సంబంధించి టెస్ట్ పేపర్స్ అనేటువంటివి ఫస్ట్ మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాతే ఫ్రీ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో అయితే ఆ క్వశ్చన్ పేపర్స్ నేను ఇప్పుడు రాయాలి, ఇంకా రాయలేదు. మరి లింక్స్ ఎక్కడ ఉంటాయి? ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఓకేనా? 3 సబ్జెక్ట్స్కి సంబంధించి 1 by 1 అన్ని టెస్ట్లు కూడా మీరు రాయాలి. టెస్ట్లో ఉన్నటువంటి సిలబస్ దేనికి సంబంధించి ఉంటుందంటే, మీకు ఏదైతే సిలబస్ తగ్గించారో ఆ సిలబస్ మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకు కనుక మీరు టెస్ట్ రాయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. టెస్ట్ రాశాకే మనం ఫ్రీ కోచింగ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. అయితే ఈ టెస్ట్లో భాగంగా మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ఆన్సర్స్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి ఫ్రీ క్లాసెస్, ఫ్రీ టెస్ట్స్ అనేటువంటివి వస్తాయి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, అప్పుడే మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో అయితే ఈ వీడియోలో మనం మ్యాథ్స్ టెస్ట్కి సంబంధించి పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ మీరు లింక్ క్లిక్ చేసేగానే ఈ విధంగా వస్తుంది మీకు మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్ IIIT 2021 సెల్ఫ్ టెస్ట్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ పేరు రాయాలి, తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ రాయాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఎందుకు అడుగుతున్నాను? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళ నేమ్స్ అనేటువంటి వాటిని రికార్డ్ చేస్తాము. ఏమన్నా కోర్సెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. నెక్స్ట్, ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ బాక్స్ మీద క్లిక్ చేస్తాము. రైట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ పేపర్ వచ్చింది. సో ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 1 by 1 అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? నాకైతే అలాంటి ఇబ్బంది లేదు. మీరు కూడా 50 క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q వేర్ P, Q ఆర్ ఇంటీజర్స్. సో ఇదైతే డైరెక్ట్ డెఫినేషనే. రేషనల్ నెంబర్ యొక్క డెఫినేషన్ మనకి ఇచ్చారు. సో ఆప్షన్ 2 రేషనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెండో చూడండి. ఇఫ్ ఇంటీజర్స్ A and B ఆర్ రిటన్ యాజ్ A is equal to x³ y² and B is equal to xy/4 where x, y are prime numbers, then HCF of A, B is. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? HCF అడుగుతున్నాడు. సో HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అయితే మనం ఏం చేయాలి? లీస్ట్ పవర్స్ని తీసుకోవాలి. సో కామన్గా ఉండాలి, లీస్ట్ పవర్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ లీస్ట్ పవర్ x³ xలో x ఈజ్ ద లీస్ట్ పవర్ అండ్ y² y/4లో y² ఇస్ ద లేస్ట్ పవర్. సో x into y² is the answer. Option 4 x y² is the correct answer. And next question చూడండి. LCM of 12, 18. LCM of 12, 18 అంటే 12ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2² into 3. నెక్స్ట్ 18 ఏ విధంగా రాసుకోవచ్చు? 3² into 2. ఓకేనా? సో అయితే LCM కనుక్కునేటప్పుడు మనం హైయెస్ట్ పవర్ని తీసుకోవాలి కదా. సో 2² into 3². ఆన్సర్ ఈస్ 36. ఆప్షన్ 3 36 is the correct answer. నెక్స్ట్ చూడండి. 16 by 125 టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చెప్పాలి. సో టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా అని ఎలా చెప్తాం? డినామినేటర్లో 2n into 5m ఫామ్లో ఉంటే మనం టర్మినేటింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ 125 ఉందంటే 2 into 5/3గా చెప్పచ్చు కదా. కాబట్టి ఇదేంటి? టర్మినేటింగ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ log 64 to the base 4? log 64ని మనం ఏ విధంగా రాయొచ్చు? log 64ని 4³ రాయొచ్చుగా. సో 4³ రాసినప్పుడు పవర్ ఫార్ములా ఇచ్చేసి పవర్లో ఉండేటువంటి 3ని లాగ్ ముందుకు తీసుకెళ్ళొచ్చుగా. అప్పుడేమవుతుంది? log 4 to the base 4. సో log 4 to the base 4 వాల్యూ 1 అని తెలుసు. 3 into 1 3. ఆప్షన్ 2 3 is the correct answer. ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎలిమెంట్ ఆఫ్ S is equal to x such that x is a letter in the word రామానుజన్. సో ఇచ్చినటువంటిది ఏ ఫామ్లో ఉంది? సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. సో ఇది సెట్ టాపిక్లోకి వచ్చాం మనం. సో సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. రామానుజన్ అనేటువంటి లెటర్ని రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు మన కండిషన్ ఏంటి? రిపీట్ అవ్వకూడదు అండ్ రామానుజన్ లెటర్లో ఉండేటువంటి ప్రతి లెటర్ కూడా ఉండాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే RAMUJN ఉంది. సో నెక్స్ట్ చూస్తే ఆప్షన్ బిలో మీకు రిపీట్ అవ్వకూడదు కదా మరి. సో అందుకని ఆప్షన్ 2 కాదు. ఆప్షన్ 3, 4లో మీకు U అనేటువంటిది లేదు. ఓకేనా? సో అందుకని ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 1.
అండ్ నెక్స్ట్ చూడండి ఎంటీ సెట్ ఈజ్ డినోటెడ్ బై. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి 5 సింబల్ ఇచ్చినారు, సెకండ్ ఎంటీ బ్రాకెట్స్. సో రెండిట్లో మనం రిప్రజెంట్ చేయవచ్చు కాబట్టి ఆప్షన్ 3 బోత్ 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫాల్స్. సో ఇచ్చినటువంటి కండిషన్ చూడండి A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు B యూనియన్ A. కరెక్టే, యూనియన్ అనేటువంటిది కాంపిటేటివ్ లాని ఓబే చేస్తుంది. నెక్స్ట్ చూడండి A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటర్సెక్షన్ A. ఇంటర్సెక్షన్ అనేటువంటిది కూడా కాంపిటేటివ్ లాని ఓబే చేస్తుంది. నెక్స్ట్ చూడండి A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు B మైనస్ A. ఇది తప్పు. అన్ని కండిషన్స్లో A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు A మైనస్ A, B మైనస్ A మనకి రాదు. ఓకేనా, కొన్ని కండిషన్స్లో వస్తుంది, అన్ని కండిషన్స్లో అయితే రాదు కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద ఫాల్స్ అండ్ అదే మనకు కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి ఫోర్త్ ఆప్షన్ A యూనియన్ 5 ఈజ్ ఈక్వల్ టు A. ఇది యూనివర్సల్ లా కదా, ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5, B ఈజ్ ఈక్వల్ టు 4 5 6 7. A మైనస్ B ఏంటో మనల్ని కనుక్కోమంటున్నాడు. సో A మైనస్ B ఎలా కనుక్కుంటాం? సో ఫస్ట్ కామన్గా ఉన్న వాటిని డిలీట్ చేయాలి కదా. సో కామన్గా ఏమో ఉన్నాయి 4 5 ఉన్నాయి. సో 4 5 తీసేయండి. నెక్స్ట్ Bలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని తీసేయాలిగా. తీసేస్తే మనకి ఏం మిగులుతుంది? Aలో 1 2 3 మిగులుతుంది. సో A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 1 2 3. రైట్. నెక్స్ట్ చూడండి ఇఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు A అండ్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు A దెన్ సో ఈ రెండింటిని చూస్తే మనం A ఈజ్ ఈక్వల్ టు B అని చెప్పి చెప్పచ్చు. ఓకేనా, A ఈజ్ ఈక్వల్ టు B అని చెప్పి చెప్పచ్చు. మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ట్రై చేయండి, A ఈజ్ ఈక్వల్ టు Bనే వస్తుంది మీకు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో క్వాడ్రాటిక్ పాలినోమియల్కి సంబంధించి ఏది తప్పు అంటున్నాడు. సో క్వాడ్రాటిక్ పాలినోమియల్కి నో రియల్ జీరోస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2 ఈక్వల్ రియల్ జీరోస్ అనేవి ఉండొచ్చు. 2 డిస్టింక్ట్ జీరోస్ కూడా ఉండొచ్చు. 3 రియల్ జీరోస్ ఎప్పుడు ఉండవు. అసలు 3 జీరోస్ ఉంటాయా క్వాడ్రాటిక్ పాలినోమియల్లో? క్వాడ్రాటిక్ పాలినోమియల్ డిగ్రీ 2 ఎన్ని జీరోస్ ఉండాలి? హైయెస్ట్ 2నే ఉండాలా. బట్ ఇక్కడ 3 అంటున్నాడు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రాంగ్ అది. సో అదే మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి పాలినోమియల్ x² + 1 హ్యాస్ డాష్ జీరోస్ అంటున్నాడు. సో పాలినోమియల్ x² + 1 ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చుగా. సో ఆ విధంగా రాసినప్పుడు 1ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే -1. సో ఇటు స్క్వేర్ ఉంది, ఇటు తీస్తే రూట్ అవుతుంది. రూట్ ఆఫ్ -1 అనేటువంటిది ఏంటి? ఇమాజినరీ నెంబర్. రూట్లో నెగిటివ్ నెంబర్ ఉండకూడదు, బట్ ఇక్కడ రూట్లో నెగిటివ్ నెంబర్ వచ్చింది, అదేంటి -1. కాబట్టి అదేమవుతుంది? నో రియల్ జీరో. సో ఇక్కడ ఆప్షన్ 4 నో రియల్ జీరో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ x + 1 ఇంటూ x² - x మైనస్ x⁴ + 1 ఈజ్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూడగానే మీకు ఓకే, ఆప్షన్స్ కాదు, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్లో x + 1 అన్నాను కాబట్టి సో దీన్ని ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. సో x ఇంటూ x² ఏమవుతుంది? x³. నెక్స్ట్ x², నెక్స్ట్ x⁴. ఓకేనా. సో డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ అయినా కదా. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏమవుతుందంటే 5 అవుతుంది. సో ఇక్కడ -5 కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, పాలినోమియల్ అనేటువంటిది ఎప్పుడు అవుతుందంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ లేదా ఆల్జీబ్రాయిక్ టర్మ్లో ఎప్పుడైనా సరే మీకు పవర్ అనేటువంటిది నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. ఓకేనా. సో -5 కనుక మీకు కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే అది అసలు పాలినోమియలే కాదు. పాలినోమియల్ ఎప్పుడు కూడా పవర్స్ నెగిటివ్ నెంబర్ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ చాలామంది -5 రాసే అవకాశం ఉంటుంది. సో డిగ్రీస్ ఎప్పుడైనా సరే పాజిటివ్లోనే ఉండాలి పాలినోమియల్లో. సో మీకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? +5. సో డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. నెక్స్ట్ చూడండి ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x² - 3x - 4 ఇంటర్సెక్ట్స్ ద x-యాక్సిస్ ఎట్ ద పాయింట్స్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ కొంచెం ట్విస్ట్ చేసి అడిగాడు. సో దీన్ని ఎలా అడగచ్చు అంటే మామూలుగా x² - 3x - 4 యొక్క జీరోస్ ఏంటి అని చెప్పి అడగచ్చు. బట్ ఇక్కడ ఏమంటున్నాడు? గ్రాఫ్ రూపంలో అడుగుతున్నాడు. సో రెండు ఒకటే మీనింగ్ కదా. కాబట్టి ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయాలి? రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా. సో ఇప్పుడు -4ని మీరు స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది కదా. సో -4ని స్ప్లిట్ చేసినప్పుడు -4 ఇంటూ +1 చేయండి. -4 ఇంటూ +1. సో అప్పుడు మీకు ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్, లీనియర్ అంటే పవర్లో 1 ఉండాలా, 2 వేరియబుల్ అంటే 2 వేరియబుల్స్ ఉండాలా. సో ఇప్పుడు చూడండి ax + bx + cలో ఒక వేరియబులే ఉంది, అది x. నెక్స్ట్ దాంట్లో చూస్తే పవర్ 2 ఉంది కాబట్టి ఇది లీనియర్ కాదు. నెక్స్ట్ చూడండి ax² + by + c = 0. సో ఇందులో ఏమైంది? పవర్ 2 ఉంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి ax + by + c = 0. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే x, y 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, అవునా. సో x, y 2 వేరియబుల్స్ ఉన్నాయి, ప్లస్
పవర్ అనేటువంటిది రెండింటికి కూడా 1 ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ సొల్యూషన్స్ కెన్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ హ్యావ్? ఎన్ని సొల్యూషన్స్ ఉండే అవకాశం ఉంది అంటే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ అనేటువంటిది మీ ఇష్టం వచ్చిన నెంబర్ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్లో. సో వై అనేటువంటిది మీరు ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసే దాన్ని బట్టి వై వస్తుంది కదా, కాబట్టి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. దేనికి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్కి. ద ఈక్వేషన్ ax² + by + c ఈజ్ యాన్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏమేంటి అవి? ఎక్స్, వై. మరి డిగ్రీ ఏంటి? 2 అంటే క్వాడ్రాటిక్ కదా. సో క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎందుకంటే పవర్ అనేటువంటిది నెగిటివ్ లేదు కాబట్టి పాలినామియల్ అనొచ్చు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. సో ఆప్షన్ 4 చూడండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. సో 2 వేరియబుల్ అని ఎందుకన్నావు? ఎక్స్, వై ఉంది. క్వాడ్రాటిక్ అని ఎందుకన్నావు? పవర్ 2 ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏముండాలా? పవర్లో 2 ఉండాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి చాలామంది, సో ఇక్కడ ఎక్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ చేయకుండా నువ్వు ఊరక చూస్తే నువ్వు మోసపోతావు ఎగ్జామ్లో కూడా. సో జాగ్రత్తగా ఫస్ట్ మనం చూడాలి. సో x+1 మీరు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? x² + x వస్తుంది. x² క్యాన్సిల్. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ హ్యావ్ డాష్ జీరోస్ ఎక్స్ అట్ మ్యాక్సిమం అంటున్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటాయి. సో ఇందాక కూడా వచ్చింది క్వశ్చన్, చూద్దాం. నెక్స్ట్ చూడండి, ద 10th టర్మ్ ఆఫ్ ఏపీ 5, 1, -3, -7 అండ్ సో ఆన్. సో 10th టర్మ్. సో అసలు ఫస్ట్ మీకు nth టర్మ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? సో an = a + n-1 × d. సో ఆ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూషన్ చేయాలి. ఏమైనా సబ్స్టిట్యూషన్ చేయాలి? సో ఏ అంటే ఏంటి? మీకు ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏముంది? 5 అనేటువంటిది ఫస్ట్ టర్మ్ ఉంది. అయితే కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కుంటారు? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ కదా. సో 1 - 5 చేసినప్పుడు ఏమవుతుంది? -4. సో ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి ఫార్ములాలో 5 + n-1 అంటే 10 - 1. ఓకేనా? 5 + 9 × d ఎంత? -4. సో -31 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫైండ్ ఎ సీక్వెన్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇచ్చినటువంటి వాటిల్లో ఏది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందో అన్న కనుక్కోవాలి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండాలంటే ముందు మనకి ఏం కావాలి? కామన్ డిఫరెన్స్ అనేటువంటిది ఉండాలి. సో ఫస్ట్ దాంట్లో చూడండి, కామన్ డిఫరెన్స్ ఉందా? సో 3, 0కి డిఫరెన్స్ 3 వస్తుంది. 5, 3కి 2 వస్తుంది. 10, 5కి 5 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇదైతే కాదు. నెక్స్ట్ రెండోది చూస్తే 2, 4, 8, 16. 4కి 2కి 2 ఉంది. 8కి 4కి 4 ఉంది. 16కి 8కి 8 ఉంది. కాబట్టి ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. మూడోది చూడండి, 0, 5, 10, 15. ఓకేనా? సో అన్నిటికీ కామన్ డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ ఏమో 4, 0, బి ఏమో 8, 0. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండదు. ఎందుకంటే ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ x2 - x1. మాడ్యులస్ ఆఫ్ x2 - x1. సో అయితే నెగిటివ్లో ఉండదు. సో ఇప్పుడు 8 - 4 చేసినా 4 - 8 చేసినా మాడ్యులస్ ఉంది కాబట్టి పాజిటివే వచ్చింది. సో 4 యూనిట్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x, 7 అండ్ 1, 15 ఈజ్ 10, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీకు ఆల్రెడీ డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా. సో √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఆ ఫార్ములాలో మీరు కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు? దానికి 10 రాస్తారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశారనుకో మీకు ఏం మిగులుతుంది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేటువంటిది వస్తుంది. సో ఆ విధంగా మీరు ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే సో మీకు వచ్చే ఆన్సర్ 7 వస్తుంది. అండ్ అదేవిధంగా -5 వస్తుంది. 2 వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి? డెఫినెట్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చి ఉంటుంది. సో దాన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి. సో అదే 7 అండ్ -5. సో ఇది మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సాల్వ్ చేస్తేనే వస్తాయి. సో ఎక్కడో చోట ఇలాంటి ప్రాబ్లమాటిక్ ఇస్తాడు. సో ఇవి కూడా చేయండి, ఇబ్బంది లేదు, టైం పడుతుంది అనుకోవద్దు. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ వర్టిసిస్. సో సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? x1 + x2 + x3 డివైడెడ్ బై 3, y1 + y2 + y3 డివైడెడ్ బై 3. సో మీరు ఆ విధంగా చేసినప్పుడు సో -1 + 6 - 3 చేసినప్పుడు ఎంత వస్తుంది? 2/3 వస్తుంది. నెక్స్ట్
3e మైనస్ 3 6 చేసినప్పుడు ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో 2/3, 2. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాల్డ్? సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లార్జెస్ట్ సైడ్ని మనం ఏమంటాం? హైపోటెన్యూస్ అంటాం. సో ఏమేమి సైడ్స్ ఉంటాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో? హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ ఉంటుంది కదా. సో అందులో హైయెస్ట్ హైపోటెన్యూస్. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏ మ్యాన్ గోస్ 7 meters డ్యూ ఈస్ట్. సో ఇది పేపర్ పెన్ పెట్టుకుని డయాగ్రామ్ అనేటువంటిది డ్రా చేసుకోండి, ఓకేనా? లేదా ఈజీగా చెప్పించుకోండి. సో 7 meters ఈస్ట్కి వెళ్ళాడు అండ్ 24 meters డ్యూ నార్త్. సో 7 meters ఈస్ట్, 24 meters నార్త్. సో అయితే దాన్ హిస్ డిస్టెన్స్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఏమవుతుంది? సో ఈ విధంగా మీరు డ్రా చేస్తే హైపోటెన్యూస్ వస్తుంది. సో అయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూపంలో ఉంది కాబట్టి సో పైథాగరస్ థియరం అప్లై చేస్తే 7కి 24కి మీకు హైపోటెన్యూస్ ఎంత వస్తుందంటే 25 వస్తుంది, ఓకేనా? సో పైథాగరస్ ట్రిపులెట్స్ అని ఉంటాయి. సో అవి మీకు గుర్తుంటే డైరెక్ట్ రాయొచ్చు. నెక్స్ట్ చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 35, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 65, దెన్ ఆర్ విల్ బి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే యాంగిల్స్ సిమిలర్గా ఉంటాయా లేదా? యాంగిల్స్ అనేటివి సేమ్గా ఉంటాయి. సో యాంగిల్స్ సేమ్గా ఉంటాయి. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి. సో ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో ఇప్పుడు యాంగిల్ ఏ 35, యాంగిల్ బి 65 అంటే యాంగిల్ సి ఏమవ్వాలి? 80 అవ్వాలి కదా. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 180 కదా, కాబట్టి 80 అవుతుంది యాంగిల్ సి. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ కదా. సో యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 80 degrees. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఇఫ్ 2 triangles have same base and same areas, then they lie between సేమ్ ప్యారలల్ లైన్స్. ఓకేనా? ఇది డైరెక్ట్గా మీకు టెక్స్ట్ బుక్లోనే ఉంది. నెక్స్ట్ ఒకసారి చూసుకోండి కావాలంటే. ద ట్రయాంగిల్ ఇంటర్సెక్ట్ సర్కిల్ ఎట్ ఓన్లీ 1 point. ట్యాంజెంట్. సో ట్యాంజెంట్ అనేటువంటిది ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ అవుతుంది. అదే సీకెంట్ అయితే 2 points దగ్గర టచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ విల్ బీ in 1:2 ratio, in 1:1 ratio, in 1:3 ratio, నన్ను. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి ట్రయాంగిల్స్ మీదకి 2 lines గీయమంటున్నాడు, ఓకేనా? సో 2 lines గీసినప్పుడు మీకు ఆ లైన్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి కదా, 2 లైన్లు. కాబట్టి అవి రేషియోలోకి మార్చినప్పుడు 1:1 రేషియోలోనే ఉంటాయి, ఓకేనా? సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ 1:1 రేషియో, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, the angle between a tangent to a circle and the radius drawn at a point of contact is. ఇది డైరెక్ట్గా మీకు థియరమే ఉంది, 90 degrees ఉంటుంది. ఆప్షన్ డి 90 degrees. సో ఏంటంటే, సో మీరు సెంటర్ దగ్గర నుంచి మీరు రేడియస్ గీశారు. సో ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి లైన్ ఈ విధంగా డ్రా చేస్తే, సో ఆ రేడియస్కి ఆ ట్యాంజెంట్కి మధ్య ఉండేటువంటి యాంగిల్ 90 degrees ఉంటుంది. అది థియరం ఉందన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇన్ ఏ సీకెంట్ టు ఏ సర్కిల్ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్ విల్ బీ. సో ఇందాక ఆల్రెడీ చెప్పా కదా, సో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఇంటర్సెక్షన్ పాయింట్స్ 2 ఉంటాయి. సో నెక్స్ట్ చూడండి, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈస్ πRL. నార్మల్ క్లేచర్ ఆఫ్ ఎల్ ఈస్. సో ఎల్ని మనం ఏమంటాం πRLలో? స్లాంట్ హైట్ అంటాం కదా. సో ఆప్షన్ 3 స్లాంట్ హైట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, క్యూబ్ హ్యాస్ హౌ మెనీ వర్టిసెస్? డాష్ వర్టిసెస్. క్యూబ్లో ఎన్ని వర్టిసెస్ ఉంటాయి? వర్టిసెస్ అన్నా ఎడ్జెస్ అన్నా ఒకటే. సో 8 ఉంటాయి. సో ఫస్ట్ మీరు క్యూబ్ ఎలా డ్రా చేస్తారు? ఒక స్క్వేర్ గీస్తారు, మళ్ళీ దాని వెనక ఇంకో స్క్వేర్ గీస్తారు, దాన్ని జాయిన్ చేస్తారు. సో ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. సో ఎడ్జెస్ అన్నా వర్టిసెస్ అన్నా ఒకటే. వాట్ విల్ బి ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్? డైరెక్ట్ ఫార్ములా ఇందులో మెన్సురేషన్లో 4πr స్క్వేర్. 4πr స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఫార్ములా ఫర్ ఫైండింగ్ టీఎస్సీ ఆఫ్ సిలిండర్ ఈస్. టీఎస్సీ ఆఫ్ సిలిండర్ ఎంత అవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. 2πrh అంటే ఏమవుతుంది? ఎల్ఎస్సీ అవుతుంది. πr స్క్వేర్ అంటేనేమో వాల్యూమ్ అవుతుంది. 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. ఐడెంటిటీలు మీకు 3 ఉన్నాయి. ఏమేంటి? sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో అది ఉందా? ఉంది. నెక్స్ట్ cosec స్క్వేర్ మైనస్ cot స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, secant స్క్వేర్ ఏ ప్లస్ cosec స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. సో ఇది మీకు నాట్ ఏ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin ఏ. సో tan ఏ 3/4 అంటున్నాడు. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏమవుతుంది?
3/4 అవుతుంది. హైపోటెన్యూస్ ఏమవుతుంది, 3/4ని కనుక మీరు పైథాగరస్లో పెడితే సో హైపోటెన్యూస్ 5 వస్తుంది కదా, సైన్ అంటే 3/5 అవుతుంది. సో 3/5 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ అన్నమాట, కానీ వెరీ ఈజీ. మీకు ట్రిగ్నోమెట్రిక్లో ఒక టేబుల్ ఉంటుంది కదా, సో ఆ టేబుల్ వస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా దెన్ ఫైండ్ ద యాంగిల్ థీటా. సైన్ 45 degrees ఎంత, 1/√2. కాస్ 45 degrees ఎంత, 1/√2. సో మీకు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, 45 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 90 degree ప్లస్ కాస్ 0 degree. సైన్ 91 కాస్ 0 టోటల్ 2, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సైన్ ఆఫ్ 90 degrees మైనస్ ఎక్స్. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం రాయాలి, సైన్కి కాస్ రాస్తాం కదా, సో కాస్ ఎక్స్ అన్నది, కాస్ ఎక్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంతే కదా. సో సైన్కి కాస్ రాస్తాము, అక్కడ ఏదైతే వాల్యూ ఎక్స్ ప్లేస్లో ఉంటుందో దాన్ని కాస్ పక్కన రాస్తాం, ఆప్షన్ 2 కాస్ ఎక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సైన్ థీటా ఇంటూ కొసెక్ థీటా. సో కొసెక్ థీటాని ఏ విధంగా రాయొచ్చు, 1/sin రాయొచ్చు, సైన్ క్యాన్సిల్ అవుతుంది, 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. If the line of sight is below the horizontal line, then angle between them is called. సో ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ ఎక్కడ ఉంది, హారిజాంటల్కి కింద లైన్ ఆఫ్ సైట్ ఉంది, కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఓకేనా. సో లైన్ ఆఫ్ సైట్ కింద ఉందనుకోండి డిప్రెషన్ అవుతుంది, లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్కి పైన ఉంటే ఎలివేషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. హూ గేవ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే, సిమన్ అనేటువంటి వ్యక్తి మనకి ప్రాబబిలిటీకి డెఫినేషన్ అనేటువంటిది చెప్పారు. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్. ష్యూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. నెక్స్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ వెన్ ఏ డై ఈస్ థ్రోన్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా, సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 ఉంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, డై త్రో చేసినప్పుడు 6 వస్తాయి, 3/6, ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ కెనాట్ బి లెస్ దాన్ 0 కంటే తక్కువ ప్రాబబిలిటీ యొక్క వాల్యూ ఎప్పుడు ఉండకూడదు, సో ఆప్షన్ డి 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.5 దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పీ నాట్ ఈజ్. సో పి ఆఫ్ ఈ నాట్ని యాడ్ చేస్తే మనకి 1 రావాలి. సో ఇప్పుడు 0.5 ప్లస్ 0.5 చేస్తే ఎంత వస్తుంది, 1 వస్తుంది, కాబట్టి ఆప్షన్ 2 0.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది ఇక స్టాటిస్టిక్స్లోకి వచ్చాం. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు మనకి, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం, 10, 20, 20, 30, 30, 40. సో ఇవి ఇంక్లూజివా ఎక్స్క్లూజివా అని చెప్పి అడుగుతున్నారు. సో ఇవి ఎక్స్క్లూజివ్. సో గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా, సో ఒక క్లాస్ ఇంటర్వెల్లో అప్పర్ బౌండరీ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ లోవర్ బౌండరీ కనుక ఈక్వల్ అయితే, సో అంటే ఇక్కడ 10, 20, 20, 30లో సో 20, 20 ఈక్వల్ అయినాయి, కాబట్టి దీన్ని మనం ఏమనాలి, ఎక్స్క్లూజివ్ క్లాస్ అంటాం, ఎక్స్క్లూజివ్ క్లాసెస్. సో ఆప్షన్ 2 ఎక్స్క్లూజివ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వాట్ నెంబర్స్ షుడ్ వి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ వైల్ ఫైండింగ్ ద క్లాస్ బౌండరీస్. క్లాస్ బౌండరీస్ కనుక్కునేటప్పుడు మనం 0.5 అనేటువంటి నెంబర్ని అప్పర్ బౌండరీకి యాడ్ చేస్తాము, లోవర్ బౌండరీకి తగ్గిస్తాము. నెక్స్ట్ చూడండి, ఫైండ్ మోడ్ ఆఫ్ ద డేటా గివెన్. సో గివెన్ డేటాలో మోడ్ కనుక్కోవాలి. మోడ్ అనేటువంటిది మనం ఎలా ఇస్తాం, ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్లో ఎక్కువసార్లు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని మనం మోడ్ కిందకి తీసుకుంటాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, జూమ్ చేస్తున్నాను చూడండి, 3, 4, 2, 3, 5, 5, 2, 3, 5, 5, 3, 2. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3s 4 ఉన్నాయి, 5s కూడా 4 ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ డి 3,5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం 50 క్వశ్చన్స్ని అయితే చేసేసాం. సో అయితే 50 క్వశ్చన్స్ ఎంతసేపు పట్టింది మనకి, 24 minutesలో అయిపోయింది. ఆ 24 minutesలో కూడా నేను ఫస్ట్లో మాట్లాడాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరలోనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయని. సో అయితే ఏదైనా సరే మనం ఒక 20 minutesలో అయితే ఫాస్ట్గా కంప్లీట్ చేసాము, పర్లేదు. సో మీరు కూడా ఇలానే చేయగలుగుతారు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం సబ్మిట్ చేయాలి. లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. సో ఏంటంటే మనం సబ్మిట్ చేసినప్పుడు ఈ విధంగా బ్లాంక్ పేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కిందకి స్క్రోల్ చేయాలి. ఇది వెబ్సైట్లో ఉంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మరలా మనం పేజ్ స్టార్టింగ్కి వస్తాం. సో ఇప్పుడేముంది, ఇక్కడ వ్యూ స్కోర్ కొట్టగానే మనకేమొస్తుంది, నీ పేరు, ఈమెయిల్, నువ్వు ఇచ్చిన ఆన్సర్స్, 50 of 50. ఓకేనా. సో ఈ క్వశ్చన్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది కదా. మరి IIIT ఎంట్రన్స్ టెస్ట్లో కూడా ఇదే ఈజీగా ఉండాలి అంటే మీరు బాగా చదివారు అనుకో, ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది.
బాగా చదవకపోతే కష్టంగా అనిపించింది. తొందరలోనే క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు 50 క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా అర్థమైనాయి కదా. సో ఈ క్వశ్చన్స్ టైప్ చేయడానికి చాలా లేట్ అయింది, పర్లేదు. సో మీరైతే బాగా చదవండి. సో క్వశ్చన్ పేపర్స్ ఇంకా వస్తాయి, ఓకేనా, నో ప్రాబ్లం. సో మెటీరియల్స్ కూడా బయట అమ్ముతారు, సో ఆ మెటీరియల్స్ కూడా తీసుకుందాం కావాలంటే. సో ఇప్పుడైతే మాత్రం సెల్ఫ్ టెస్టింగ్ మనకి అయిపోయింది. ఇక క్లాసెస్ అనేటివి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది నెక్స్ట్ క్లాస్లో నేను మరలా మీతో డిస్కస్ చేస్తాను, ఓకేనా. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎస్, సో మరలా నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా కలుద్దాము, ఓకేనా. బాయ్ బాయ్ ఫర్ నౌ, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.